పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే రియల్ లైఫ్ లో వాళ్ళ ట్రాక్ చూసి రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరు నిజంగా లవర్స్, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి అయిపోయింది, వాళ్ళ మళ్ళీ గురించి విడిపోయారు అని రకరకాల న్యూస్లు మనం వినాల్సి వచ్చింది. అండ్ ఆ షోకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ మీద వాళ్ళు చెప్పే కామెంట్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇచ్చారు. మీకు వాళ్ళ ట్రాక్ చూసినప్పుడు, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు రియల్ గా, లేకపోతే తనతో మాట్లాడినప్పుడు, లేదు, తింతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇద్దరు నిజంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? ట్రాక్ రియల్ లైఫ్ లో కూడా నిజమా అది? నాకేం తెలుసండి. నువ్వు నా గురించి అడుగుతారని అంటే వాడెవరిదో లవ్ పేరు అదే గురించి మొత్తం అడిగితే. షోనే కదా. లేదు లేదు, వాళ్ళు నాకు కలవలేదండి, నాకు మీట్ అవ్వలేదు వాళ్ళు. ఉమ్. నా ఎప్పుడు ఇద్దరి జోడీలాగా నేను ఎప్పుడూ చూడలేదు. సో నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు. సుధీర్ని కూడా ఎప్పుడు కలవలేదు. కలిసాను, షోలో కలిసాను, కానీ వాళ్ళిద్దరి గురించి నాకేం తెలియదు. ఉమ్. దట్స్ దేర్ పర్సనల్ మ్యాటర్, రైట్? ఎలా ఉంటారు సుధీర్? అందరూ అన్నట్లుగానే డబుల్ మీనింగ్స్ తో రకరకాలుగా మాట్లాడతారు కదా షోలలో. అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సుధీర్ అసలు అమ్మాయిలతో? ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఏం మాట్లాడరు. వాళ్ళు జస్ట్ జస్ట్ చెప్తే హాయ్ అని చెప్తారు, వెళ్ళిపోయినప్పుడు బాయ్ అని చెప్తారు. యాటిట్యూడ్ ఏం లేదు ఆ పర్సన్ కి, అంతే అంతే. అంతే. బట్ ఈ షో తర్వాత నాకు తెలిసినంత వరకు మంచి మంచి ఆపర్చునిటీ రావాలి మీకు సినిమాలలో. మంచి క్యారెక్టర్స్ లైక్ సెకండ్ లీడ్ గానీ, లేకపోతే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కూడా మంచి త్రూఅవుట్ మంచి మూవీలో మంచి రోల్స్ వస్తున్నాయి కూడా. అలాంటి మూవీస్ ఏం రాలేదా సౌమ్య మీకు తెలుగులో? జబర్దస్త్ యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, Hmm. కొన్ని మూవీస్ వచ్చింది, అన్ని మొత్తం ఎక్స్పోజింగ్, ఈ డాన్సర్, ఈ ఐటమ్. నేను ఏ యాంగిల్ నుంచి ఐటమ్ నాకు కనపడుతుందో తెలీదు. కొంతమంది నాకు ఐటమ్ డాన్సర్ సాంగ్ వచ్చేయండి, ఇది చేద్దాం, ఏదో ఒక టీచర్ క్యారెక్టర్ చేయాలి, ఒక బాత్రూమ్ సీన్ ఉంది, ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నాయి, ఇలాంటివి పిలిచినారు. ఎక్కువ పేమెంట్ ఇస్తాం, అది ఇస్తాము. ఎందుకు అలా క్యారెక్టర్? నేను హోమ్లీ క్యారెక్టర్ ఏం కనపడలేదా అనుకున్నా. తర్వాత హోమ్లీ క్యారెక్టర్ వచ్చింది. మీరు ఇలా ఉంటే హోమ్లీ ఎలా కనపడతారండి? ఇది ఏదో ఒక షో కోసం వేసుకొచ్చానండి. అంటే జస్ట్ నేను అడుగుతున్నాను అంతే, మీరు అనేదానికి. అంటే లేదండి, ఇది గ్లామర్ వేరే, సెక్సీ రోల్ వేరే. ఓకే, ఓకే, ఐ లైక్ గ్లామర్ రోల్స్ అండ్ ఆల్. లైక్ గ్లామర్ అంటే వావ్ అనిపించాలి చూస్తే, వేరేలాగా అనిపించకూడదు. ఓకే, వాటర్ వస్తాయి కదా చూస్తే, అలాంటి అనిపించకూడదు, వేస్తే వావ్ అనిపించాలి. అలాంటిది నేను ఒప్పుకుంటాను. నేను ఎక్స్పోజ్ చేయడం, అన్ని బయట పెట్టుకొని వచ్చేసేయడం అది నాకు ఇష్టం లేదు. అలాంటి క్యారెక్టర్ నేను యాక్సెప్ట్ చేయను. అది అలాంటి నాకు నచ్చదండి. అంటే డీసెంట్ గానే అట్రాక్ట్ చేసుకోవచ్చు, గ్లామర్ తోనే అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పోజింగ్ లోనే చేయాలి అనే పాలసీ నాకు ఏం లేదు. నాకు అది నచ్చట్లేదు. అంటే ఎలాంటి సాంగ్స్ కావాలి మీకు? అంటావా అలాంటి సాంగ్స్, లేకపోతే మొన్నగా నిన్న వచ్చింది కిస్ కిస్ కిసిక్ సాంగ్, ఇలాంటివి అయితే చేస్తారా? అది మూవీలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అలాంటివి చేస్తారా? నేను ఎంజాయ్ చేస్తాను, కానీ అలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు అలాంటిది ఏం పెట్టుకోవడానికి. సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ షో ఏం చేశాను చూసినా కూడా నేను అలాంటి కాస్ట్యూమ్స్ ఎక్కడికి పెట్టుకోలేదు, పెట్టుకోను ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఓవర్ గా ఉండే గ్లామరస్ రోల్స్ చేయడం కష్టం మీకు? లేదు, హోమ్లీ క్యారెక్టర్ కూడా వచ్చింది, కానీ ఏదో సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటివి వచ్చేసింది. సో నాకు ఒక ప్రిఫరెన్స్ ఉన్న రోల్ వస్తే నేను చేస్తాను. ప్రిఫరెన్స్ లేకుండా ఉన్న, అది ఎంత పెద్ద మూవీ హీరోయిన్ పక్కతో నిలబడిన క్యారెక్టర్ కూడా నేను చేయను. వాళ్ళు పక్కతో నిలబడితే చాలు మీరు ఫేమస్ అయిపోతారని చెప్తారు కదా, అలాంటి నాకేం వద్దు. నా క్యారెక్టర్ ఒక తూకం ఉంటుందా, ప్రిఫరెన్స్ ఉంటుందా, అప్పుడు చేస్తాను. ఓకే, సో బాగా క్లారిటీగా ఉన్నారు అయితే మీరు. లేదంటే ఇంట్లో ఉన్నా కూడా నాకేం పర్వాలేదు, కానీ ఏదో ఒక చోట కనపడాలి, నేను కనపడాలి అని నాకేం లేదు. ఎక్కువ షోకి వెళ్ళినా కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంటే నేను చేస్తాను, లేదంటే అప్సెట్ అయిపోతాను. మళ్ళీ చెప్పి చేయకపోతే నేను అప్సెట్ అయిపోతాను. అందుకే అలాంటి లేకుండా ఉంటే నేను ఇంట్లో కూర్చున్నదే బెటర్, చేయను అంతే. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది, ఎవరు? నిజం కదా? లేదండి, ఎవరు చెప్పారు? వర్క్ అయిపోయింది, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. లేదు, వెబ్ సిరీస్ గా ఒక పెద్ద వెబ్ సిరీస్ ఉంది, అది అడుగుతున్నారు, అది మాట్లాడుతున్నాము. చూడాలి, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు, చూడాలి అంతే, ఇంకేం లేదు. ఓకే, మూవీస్ కి ఏం రాలేదండి. అప్పుడు యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కానీ చెప్పాను కదా ఇలాంటి గ్లామర్ క్యారెక్టర్ ఇలాంటిదే వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసిందో నాకు తెలీదు. మేబీ ఆ రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చూస్తారో ఏమో తెలీదు. ఆ యాంకర్ జాబ్ లో ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటిది, వీళ్ళు వదిన వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో సిస్టర్, అది ఇది అని చెప్పింది. అలాంటిది ఒప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదు, నేను చేయలేదు. అదే ఆర్టిస్ట్ కి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తేనే చాలా అనుకుంటారు, బట్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు కదా. ఏదో ఒక ఆపర్చునిటీస్ నాకు వద్దు, ఇదే ఆపర్చునిటీస్ రావాలి అని నాకు ఉంది. క్లారిటీ అట్లయితే మనమే ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్ట్ చేసుకున్నాం. ఓకే, ప్రొడ్యూసర్, మీ డైరెక్టర్, డైరెక్టర్ గా యాక్టర్ మీరే చూడాలి, నేనే చూడాలి ఆ మూవీ. ఇంకెవరు చూడరు. ఎవరు చూడరు.